గ్రూప్ 1 పరీక్షల విషయంలో కానీ, గ్రూప్ 2 విషయంలో కానీ, గ్రూప్ 3 విషయంలో కానీ, డిఎస్సి విషయంలో కానీ వాళ్ళు కొంత వ్యవధి ఉద్యోగాలకు సంబంధించినటువంటి పోటీ పరీక్షలు పెట్టొద్దు, నోటిఫికేషన్లు ఇవ్వద్దని నిరుద్యోగులు మాట్లాడతలే. మేము ప్రిపేర్ కావడానికి సిలబస్ చేంజ్ ఉంటుంది కాబట్టి డిఎస్సికి ఒక రకమైన సిలబస్ ఉంటుంది, గ్రూప్ 2 కో రకంగా ఉంటుంది, గ్రూప్ 1 కో రకంగా ఉంటుంది కాబట్టి కొంత మాకు వ్యవధి ఇవ్వండి ప్రిపేర్ కావడానికి అని నిరుద్యోగులు అడుగుతున్నారు. దాంట్లో తప్పేముంది? భేషజాలకు ఎందుకు పోవాలి ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వము? ఇంత అహంకారం ఎందుకు, ఇంత కండకావరం ఎందుకు మీకు? అంటే ఇప్పుడు ఏం ఎన్నికలు లేవనా? ఇవాళ సచివాలయ ముట్టడికి నిరుద్యోగులు పిలుపునిస్తే రాష్ట్ర వ్యాప్తంగా మా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగ నాయకులను ఇళ్లకు పోయి అరెస్ట్ చేస్తూ ఉన్నారు, యూనివర్సిటీలో హాస్టళ్లకు పోయి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. తర్వాత మొత్తం సచివాలయాన్ని పోలీసులు వేలాది మంది పోలీసులతో దిగ్బంధించారు, యూనివర్సిటీలన్నీ దిగ్బంధించారు. సరే ఇవాళ ఒక్కరోజు ఆపుతారు, సచివాలయం ముట్టడికి నిరుద్యోగులు పిలిపించారు కాబట్టి ఇవాళ ఒక్కరోజు కంట్రోల్ చేస్తారు. మరి రేపేంది?